గురుగారు ముందుగా మీకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. చాలా సంతోషం అమ్మా. మీకు, మన ప్రేక్షకులందరికీ, అలాగే సకల భారతీయులందరికీ కూడా, దేశ విదేశాల్లో కూడా మన భారతీయులందరూ ఉన్నారు. అందరికీ కూడా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షల్ని నా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. గురుగారు అసలు మహాశివరాత్రి అనగానే ఎంత సందడో, అసలు అందరికీ అవును. పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే ఇంట్రెస్ట్ ఎక్కువ. ఆ రోజు ఏంటి పద్ధతులేంటి, ఆ ఉపవాసం, జాగరణ అని అవును. చెప్పేసి ఎంతమంది తెలిసి తెలియని వాళ్ళు కూడా అవును. చేయాలన్న ఇంట్రెస్ట్‌తో ఇంట్లో అమ్మ చేస్తుంది, అవును. అమ్మమ్మ చేస్తున్నారని చెప్పేసి చేస్తా ఉంటారు. ముందుగా అన్నిటికన్నా ముందుగా అసలు మహాశివరాత్రి యొక్క విశిష్టత ఏంటి? మనం ఎందుకు జరుపుకుంటున్నాము? ఇది లింగోద్భవం అయినటువంటి సమయం అన్నమాట. హ్మ్. రాత్రి అర్ధరాత్రి లింగోద్భవం అవుతూ ఉంటుంది. హ్మ్. పగలంతా జాగరణ చేసి లింగోద్భవం సమయానికి ఈశ్వర దర్శనం చేయడం, అభిషేకాలు చేయడం, అర్చన చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఆ శివరాత్రి నాడు జగదమ్మను కూడా పూజ చేయాలి. హ్మ్. శివుడు పార్వతి కలిస్తేనే శివరాత్రి. అవును. కాబట్టి ఆ శివరాత్రి నాడు పార్వతిని ఆరాధన చేయకుండా కాకుండా ఉదయం అమ్మవారికి విశేషమైనటువంటి ఆరాధన చేసి హ్మ్. సాయంత్రం ఇంకా సహస్రలింగార్చన, మారేడు దళాలతోని, వాటితో వీటికి సంబంధించిన ఏ పూజా ద్రవ్యాలు వేస్తారో అన్నీ వేసుకుని స్వామిని దర్శనం చేసుకుని జాగరణ ఉంటారనమాట. హ్మ్. ఆ లింగోద్భవం సమయంలో ఈశ్వరుడు యొక్క ఆ చల్లని నేత్రాలు తెరిచి మనల్ని చల్లని చూపు చూస్తాడు కనుక ఈశ్వరాజ్ఞతో మనందరూ చల్లగా ఉండాలని విశేషంగా శివరాత్రిని చేస్తూ ఉంటారు. హ్మ్. జాగరణ ఉండేటటువంటి వాళ్ళు తెల్లవారు జాగరణ నుండి శివనామస్మరణ చేసుకుంటూ ఉంటారనమాట. హ్మ్. అవును. అంటే జ్ఞానప్రదాత కదా ఈశ్వరుడు, హ్మ్. చేసుకుంటారు. జాగరణ లేనటువంటి వాళ్ళు దండం పెట్టుకుంటారు. హ్మ్. శివరాత్రి నాడు కాకి కూడా స్నానం చేస్తుంది అంటారు. హ్మ్. అంతేగాని మనకి చలి కుదిపేస్తూ ఉంటుంది అప్పుడు వాతావరణం. అవునవును. శివరాత్రి నాడు చలి కూడా శివ శివ అంటూ వెళ్ళిపోతుందని మన వాళ్ళు చెప్తూ అవునవును. ఉంటారనమాట. హ్మ్. కొన్ని దేవాలయాల దగ్గరికి వెళ్తే కనుక ఎంత ప్రసాద వితరణ జరుగుతాయో చెప్పలేము. హ్మ్. అసలు చేతికి ఎముకలు లేనట్టుగా జరుగుతూ ఉంటాయి. హ్మ్. హ్మ్. అంతంత గొప్ప గొప్ప జరుగుతూ ఉంటాయి. కొన్ని చోట్ల శివ కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. హ్మ్. అవును. శివ కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. హ్మ్. కాబట్టి అన్నాభిషేకాలు, జలాభిషేకాలు. అభిషేకం అంటే అసలు జలమేనమ్మా, ఇంకేమి అవునవును. కాదు. అభిషేకం అంటే జలమే. హ్మ్. ఎన్ని చేస్తారో చెప్పలేము. అంత బ్రహ్మాండంగా భస్మాభిషేకాలు, హ్మ్. శ్మశాన భస్మాభిషేకాలు కూడా హ్మ్. జరుగుతూ ఉంటాయి. ఓకే. ఓకే. మారు మోగిపోతూ ఉంటుంది. హ్మ్. కానీ నా బాధ ఒకటి ఉందమ్మాయి. హ్మ్. ఏంటంటే శివరాత్రి అంటే మనకి నాయనమార్లు అని చెప్పి 63 నాయనమార్లు ఉన్నారు. అంటే గురుగారు? ఇప్పుడు మీకు ఆడవార్లు 13. హుహు. విష్ణుమూర్తి ఆరాధనలో 13 ఆడవార్లు ఉంటారు. హుహు. 13 మంది. విష్ణుమూర్తి యొక్క వైభవాన్ని వాళ్ళందరూ కూడా తీసుకొచ్చారు. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి శివాలయంలోని హ్మ్. సాధ్యమైనంత వరకు 63 కన్నప్ప, భక్త కన్నప్ప, హ్మ్. అప్పర సుందర జ్ఞాన సంబంధర్, తిరునావుక్కరసర్, ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ శివతత్వాన్ని మనకి హ్మ్. ప్రబోధన చేశారనమాట. హ్మ్. హ్మ్. శివతత్వాన్ని. భక్త కన్నప్ప కూడా ఒక నాయనార్లో ఒకరు. హ్మ్. నాయనమార్లు అంటారు, నాయనమార్లు అంటారు. వీళ్ళు 63, ఓకే. 63 మంది. హ్మ్. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ నాయనమార్లు ప్రతి ఏ శివాలయంలోనూ కూడా కనిపించటం లేదు. ఎక్కడన్నా అరాకొర ఉన్నారేమో నాకు తెలియదు. హ్మ్. కానీ నేను చూస్తుండగా మాత్రం ఎక్కడ మనకి కనిపించటం లేదు. హ్మ్. ఆ నాయనమార్ల యొక్క రూపాలు ప్రతి శివాలయంలో కనిపించే రోజు వస్తే బావుంటుందని ఆశపడుతున్నాను. హ్మ్. కనీసం చిత్రపటాలైనా ప్రతి ఆలయాల్లోనూ ఉంటే హ్మ్. ఎవరికైనా చెప్పడానికి 63 మంది కూడా శివతత్వాన్ని, ఈశ్వర తత్వాన్ని వీళ్ళందరూ ప్రబోధన చేశారని చెప్పుకోవడానికి బావుంటుందని ఒక హ్మ్. ఆశ. ఓకే. ఓకే. మన పిల్లలకు కూడా చెప్పడానికి ఉంటుంది ఫ్యూచర్ అది ఉంది కదండీ! జనరేషన్స్‌కి. అవును. అది ఉంది. అది హ్మ్. రావాలి. తర్వాత నేను ఇంకా బాధపడేటువంటి విషయం ఏంటంటే, మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కుంభాభిషేకాలు ఎక్కడ జరగటం లేదు. హుహు. మనకి ఏం తక్కువండి? హ్మ్. మనకి వితరణ వదాన్యులు చాలామందే ఉన్నారు. హ్మ్. మంచి మంచి దాతలున్నారు. మంచి మంచి పండితులున్నారు. ఆగమశాస్త్ర పండితులున్నారు. వేద పండితులున్నారు. స్మార్త పండితులున్నారు. అనేక మంది పాండిత్యం కలిగినటువంటి వాళ్ళున్నారు. హ్మ్. మనకు అది ఏదైనా చేస్తాను, ఈ ధర్మం చేస్తానంటే ముందుకొచ్చేటటువంటి వదాన్యులు బోలెడు మందున్నారు. కుంభాభిషేకాలు పెడితే అసలు ఆ గ్రామం ఎంత బావుంటుంది, ఎంత నిండుగా ఉంటుంది. ఆ హ్మ్. మహర్దశ మన తెలుగు జాతికి పడితే, మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పడితే ఎంత బావుంటుందో చెప్పలేను. ఆ మహర్దశ రావాలని కోరుకుంటున్నాను మీ ఛానల్ ద్వారా.
ఉమ్, ఎవరైనా మహానుభావులు ముందుకొచ్చి కుంభాభిషేకాలు, చిన్న గుడైనా పర్వాలేదు, కుంభాభిషేకాలు చేస్తే ఉమ్, ఆ ఊరు అందమే వేరండి. ఊరంతా ఉమ్, పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉంటుంది, నదులు ఉమ్, బాగుంటాయి, ధర్మం బాగుంటుంది, అందరూ బాగుంటారు. ఉమ్, ఆ వైభవం ఈ రోజు రేపు పిల్లలు చెయ్యాలి. ఇప్పుడు చూడండి, వినాయక చవితి పందిరి అనగానే కుర్రాళ్ళందరూ ముందుకు వచ్చేస్తుంటారు, అవును. అమ్మవారి నవరాత్రులు అనగానే ముందుకు వచ్చేస్తుంటారు. అలాగే కుంభాభిషేకాలు అనగానే కుర్రాళ్ళ ఉత్సాహం చూపించారంటే ఉమ్, ప్రతి కోవెల్లోని కూడా ఎంత కోలాహలంగా ఉంటుందో. అవును. ఇంత ఉత్సాహం చేసే పిల్లలకి కుంభాభిషేకం కూడా చేయండిరా పిల్లలు, నేను ఆశపడుతున్నాను. ప్రతి ఖచ్చితంగా ఆలయంలోని కూడా మీరు గురుగారు. కుంభాభిషేకాలు చేయండి నాన్న, సంతోషిస్తాను. ఆ మహర్దశ మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పట్టాలని చాలా ఆశపడుతున్నాను. అది. మీలాంటి వాళ్ళు ఇలాంటి విషయాల గురించి తెలియజేస్తే ఖచ్చితంగా చూసే వాళ్ళలో అరే ఇదొకటి ఉంటుంది, ఇది చెయ్యాలి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటని తెలుసుకొని ఖచ్చితంగా చేస్తారు గురుగారు. ముందుకొచ్చి చెప్తే నేర్చుకోవడానికి ఎంతో మంది బయట ఎదురు చూస్తున్నారు. అవునమ్మా, డెఫినెట్ గా మీరు అనుకున్నది జరుగుతుంది. జరగాలి తల్లి, అదే కోరుకుంటున్నాం. 12 ఏళ్లకు ఒక గుడికి చేస్తారమ్మా. ఉమ్, ఒక్కొక్క గుడికి 3 ఏళ్ళకి చేస్తారు, 3 ఏళ్ళకి ఒకసారి చేస్తారు, 2 ఏళ్ళకి ఒకసారి చేస్తారు. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకోకండి. కుర్రాళ్ళు కదా పాపం, వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు ఉమ్, పాపం? అవునవును. ఏదో కష్టపడతారు, ఏదో రూపాయి పాపాయి తెచ్చుకుంటారు పాపం. ఏం కష్టపడక్కర్లేదు నాన్న. ఉమ్, ఏదో చిన్నగా ఒక సినిమాకి వెళ్ళినంత టికెట్ ఖర్చు పెట్టుకున్నారంటే 10 రూపాయలు 10 చేయాలంటే ఓ కుంభాభిషేకం అయిపోతుంది. ఇన్ని అవును. నీళ్లు పోసారంటే అయిపోయింది, ఉమ్, ఇన్ని పువ్వులు వేసారంటే అయిపోయింది. తోచిన ప్రసాదం వచ్చిన వాళ్ళకి పెట్టండి, ఉమ్, ఓ కుంభాభిషేకం అంతే. చాలు. ఎక్కడికెళ్ళి సంతృప్తి. ఉమ్, ప్రతి ఊరిలోని కూడా కుర్రాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. అవును. ఖచ్చితంగా. వినాయక చవితి జరగట్లా, ఉమ్, మారు మోగిపోతుంది, కుర్రాళ్ళు తలుచుకుంటున్నారుగా. అవును. భవానీ దీక్షలు కుర్రాళ్ళు తలుచుకుంటున్నారుగా. ఉమ్, సినిమా ఫంక్షన్లు కుర్రాళ్ళు తలుచుకుంటున్నారుగా. నా కోరిక తీర్చండి తండ్రి ఖచ్చితంగా. లాంటి వాడిని. కుంభాభిషేకాలు ప్రతి ఆలయంలోని ప్రతి ఊరిలోని కూడా ఏడాదికి ఒక్కసారి చేయండి పని. ఉమ్, పెద్ద ఖర్చు ఏం అక్కర్లా, ఉమ్, అంత ఘనంగానూ చేయొద్దు. ఒక బిందె నీళ్ళు 10 పట్టుకుని, ఒక బిందె నీళ్ళు పసుపు నీళ్ళు వేసి, కుంకుమ వేసి, పువ్వులు వేసి, మామిడి కొమ్మ వేసి, హరహర మహాదేవ, మాధవ, ముకుంద అనుకుంటూ పోసేస్తాయి. ఉమ్, 2 పువ్వులు వేసేసి, హారతి ఇచ్చేసి, గుళ్ళో అలంకరణ చేసేసి, ఇంత ప్రసాదం కలిపి అయిపోయింది. అంతే. ఏమంత కష్టపడాలి? ఉన్నవాళ్ళు ఉన్నట్టు చేసుకుంటారు, లేని వాళ్ళు లేనట్టు చేసుకుంటాం. అంతే. తప్పే ఉంది? మీరు ఎక్కడి నుంచి తెస్తారు డబ్బులు తెమ్మంటే? ఉమ్, వద్దు, అంత ఖర్చు పెట్టుకోకండి. ఇలా చేయండి. ఏమిటంటే గొప్ప మా ఊళ్ళో మ్మ్. కుంభాభిషేకం చేసామని అవునవును. ఊరందరికి కూడా మంచిగా ఉంటది కదా. బాగుంటుంది కదా. ఉమ్. ఏమో పిల్లలు ఈ పని చేస్తారని ఆశపడుతున్నాను నేను. ఖచ్చితంగా గురుగారు. గురుగారు, మనము మహాశివరాత్రి అన్నాక ఇందాక మాట్లాడుకున్నట్లుగా ఉపవాసం ఇంకా జాగరణ అనేది జరుగుతుంది. ఉపవాసం అనేది ఎలా చేయాలి? నేనైతే వెసులుబాటు ఎక్కువ ఇస్తాను తల్లి. ఉమ్, ఎందుకంటే ఉపవాసం ఉండగలిగే వాళ్ళు అయితే కనుక పగలంతా ఉపవాసం ఉంటారు, ఉమ్, రాత్రికి ఏదో పళ్ళు పలహారాలు తింటారు. ఆ మన్నాడు చెమ్ముడు నీళ్ళు వేసుకుని మడిగా భోజనం ఎవరైనా గుప్పుడు, నా బొట్టువాడు ఎవరైనా గుప్పుడు అన్నం పెడతారు, భోజనం తింటారు. ఉమ్, మరి అది లేని వాళ్ళు ఉమ్, హాయిగా తినడం, మందులు వేసుకోవడం, ఈశ్వరుని నామస్మరణ చేసుకోవడం. జాగరణ ఉండేవాళ్ళు ఉంటారు, ఉండలేని వాళ్ళు ఉండలేరు. ఉమ్. అది. మీరు అంటే ఏం నియమాలు గాని ఈ విధంగా ఉండాలి అవన్నీ కాకుండా మనకి తోచిన విధంగా మొక్కుకోవడం అనేదాన్ని. ఉమ్. ఎందుకంటేనమ్మా, తోచినట్టుగా ఉండాలనుకో అమ్మా, మనం ఎలా చేయాలంటే పొద్దునుంచి స్నానం చేసి ఏకభుక్తం అసలు ఏమీ తినకుండా ఉండి, ఉమ్, మంచిగా పరగడుపున ఉండకూడదు, పళ్ళు పాలు తాగొచ్చు. ఉమ్, ఉమ్, పళ్ళు పాలు తాగొచ్చి సాయంత్రం శుభ్రంగా స్వామికి అభిషేకం జరుగుతూ ఉంటుంది, అభిషేకం చేసుకుంటారు, అర్చన చేసుకుంటూ ఉంటారు. ఉమ్, లింగోద్భవ కాలంలో ఈశ్వర దర్శనం చేసుకుంటారు. తెల్లవాళ్ళు సంగీత నామస్మరణ, భజన ఉమ్, ఇటువంటి సేవలు చేసుకుంటారు. ఆ మర్నాడు ఇంక తెల్లవారుజామున లేచి గంగా స్నానమో లేకపోతే నదీ స్నానమో లేకపోతే ఇంట్లో స్నానమో చేసేసి మరి ఈశ్వర దర్శనం చేసేసుకుని హాయిగా వంట సిద్ధంగా చేసుకుని మడిగా వంట వండుకొని గుప్పుడు అన్న ఎవరైనా వస్తే గుమ్మల్లో పెట్టి నలుగురికి పెట్టుకుని వీడు భోజనం చేసేసి ఉమ్, స్వామికి దండం పెట్టుకుని వాళ్ళు విశ్రమిస్తారు. ఉమ్, ఇది ఈ విధంగా చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. కళ్యాణం చేసుకునే వాళ్ళు కళ్యాణం చేసుకుంటారు. కానీ ఈ రోజు రేపు చెప్తున్నా కదండి, ఇలాగే ఉండాలంటే అలాగే ప్రాణం పోతున్నా కూడా ఆయన అలా చెప్పారు కదా, ఇలాగే ఉండాలేమో అనుకునే వాళ్ళు ఉన్నారు. అదే. అందుకే నేను చెప్పేది ఏంటంటే, శరీరం సహకరిస్తున్న వాళ్ళు మీకు సహకరించదని చెప్పి చేసేయండి. ఉమ్, శరీరం సహకరించకపోతే దాన్ని బాధ పెట్టి ఏ పని చేయకండి. ఉమ్, మీరు తిన్నా తినకపోయినా మీ ఆరోగ్య స్థితి ఈశ్వరుడికి తెలుసు కనుక, ఉమ్, కావాల్సింది ఆయనకు మనసే కనుక, ఉమ్, శరీరాన్ని బాధ పెట్టి ఏ పని చేయొద్దు. స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళు అవ్వచ్చు, తప్పలేదు. సహకరించిన వాళ్ళు సహకరించారు. అవును.
శరీరం వల్ల సహకరించే వాళ్ళు ఉన్నారనుకోండి, చేసేస్తారు. శరీరం సహకరించకపోతున్నా కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత అవును. వాళ్ళు పడే ఇబ్బందులు కూడా చూస్తున్నాం. హ్మ్. కానీ అలా కాదు. కొంచెం ఆ వెసులుబాటు మనం ఇవ్వాలి. హ్మ్. హ్మ్. అందుకని ఏంటంటే ముందు ఆరోగ్యం బాగుండాలి. మందులు వేసుకోవాలి. హ్మ్. రేపొద్దున శరీరానికి ఏమైనా వస్తే అందరూ బాధపడాలి. అలా అవును. వద్దు. ఆ పరిస్థితి వద్దు. హ్మ్. కొన్ని సజావుగా జరగాలంటే మనం పడిపోకుండా చూసుకోవాలి. అవును. అది ముఖ్యం. హ్మ్. గురుగారు మనకి జాగరణ అని చెప్పేసి సినిమాలకు గూడా ఎళ్తా ఉంటారు గదా! రాత్రి జాగరణ అని చెప్పేసి సినిమాలకెళ్ళడము, ఎంజాయ్ చేయడము ఫ్రెండ్స్‌తో గాని ఇట్లా. ఆ విధంగా చేయొచ్చంటారా? ఓకేనా? అంటే మా చిన్నతనంలో ఎలా ఉండేదంటే రాత్రి దక్షయజ్ఞం సినిమా, హ్మ్. భూ కైలాష్ సినిమా దేవుడివి ఇలాంటివన్నీ రిలేటెడ్. దేవుళ్ళవి అన్నీ రోడ్డు మీద వేసేవారమ్మా. ఓకే. ఓ గోనె సంచి పుచ్చుకొని వెళ్ళిపోయేవాళ్ళు రోడ్డు మీదకి. ఆహా! ఆ రోడ్డు మీద కూర్చొని తెల్లవార్లు సినిమాలేసేవారు. హుహు. థియేటర్‌లకు వెళ్ళేవాళ్ళం. థియేటర్‌లో చూసేవారు. రోడ్డు మీద సినిమాలేసేవారు, చూసేవాళ్ళం. ఇప్పుడు ఈ రోజు రేపు టీవీల్లో వాటిల్లో వేస్తున్నారు. చూసేవాళ్ళు చూస్తున్నారు. చూడటం తప్పులేదు. ఫ్రెండ్స్‌తో మాట్లాడుకోవడం కూడా తప్పులేదు. అదేంటంటే ఆధ్యాత్మికంగా పిచ్చాపాటి మాటలు మాట్లాడుకోకుండా, హ్మ్. ఆధ్యాత్మికంగా ఒక చక్కని దైవీకమైనటువంటి మాటలు హ్మ్. మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తే పర్వాలేదు. పిచ్చాపాటి మాట్లాడుకోకుండా ఉంటే చాలు. హ్మ్. అలాగే ఉపవాసంలో ఉన్న రోజున అంటే ఒత్తు రోజుల్లో అనచ్చా అంటారు ముఖాలు. ఉపవాసం రోజుల్లో మనం మాట్లాడుకుని ప్రధానంగా ఎవరిని మనం మనస్తాపం చెందించకూడదు. హ్మ్. ఎవరిని బాధ పెట్టడం, పరుషం మాట్లాడడం, హ్మ్. తోలనాడడం చేయకుండా ఉంటే అది శుభప్రియం అవుతుందని నా అభిప్రాయం. ఖచ్చితంగా అంటే తర్వాత గురువుగారు. తిట్టచ్చా అని అంటారేమో, అది కాదు. హ్మ్. తర్వాత సందర్భం వేరే. కానీ ఆ రోజున మట్టుకు మాత్రం మనం కొంచెం మనల్ని మనం నియంత్రించుకుంటే, అవును. అది ఈశ్వరుడు మానస సంచరుడు కదా! హ్మ్. ఎవరి మనసులో అందరి మనసులోని ఈశ్వరుడే ఉంటాడు. అవును. మనం మాట్లాడి వాళ్ళని బాధ పెట్టకుండా ఉంటే చాలు. అవును. జీవహింస లేని ఆహారం చాలా ఉత్తమం. హ్మ్. ఈశ్వరుడు అందరూ ఈ శివ సృష్టే గదా! హ్మ్. ఈశ్వరుడు లేనిదే ఏదీ లేదు కదా! ఎందుకది? అంతే. అని నా అభిప్రాయం. గురుగారు శివుడికి బిల్వపత్రం అంటే చాలా ఇష్టమని అంటూ ఉంటారు హ్మ్. గదా! ఎందుకలా? అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపంగా ఉంటుందని ఒకటి. హ్మ్. అది లక్ష్మీ ప్రియమైనదని చెప్పి ఒకటి అంటుంటారు. లక్ష్మీ ఫలం అని అంటారనమాట. హుహు. ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు. హుహు. ఐశ్వర్యం అంటే లక్ష్మి మాత్రమే కాదు. హ్మ్. నుదిటి రాత బాగుండేటట్టుగా చేసేవాడు. హ్మ్. లక్ష్మి అంటే గనక మనల్ని సౌభాగ్యంతో ఉంచేవాడని అర్థం అన్నమాట. హ్మ్. సౌభాగ్యం అంటే కుంకుమ అని కాదు. కుంకుమ మాత్రమే కాదు. సౌభాగ్యం అంటే విభూతి కూడా. హ్మ్. నాశనము లేకుండా చేసేది. చూడండి మీరు అగ్నిహోత్రంలో మీరు ఒక చెక్క వేయండి హ్మ్. కాలిపోతుంది. ఇంకొకటి వెండి కాలిపోతుంది. అగ్నిహోత్రంలో బూడిద వేయండి కాలదు. హ్మ్. అలాగే ఉంటుంది. అవును. కాబట్టి అంటే దాన్ని లక్షణంగా ఉంచేటటువంటిది. కాబట్టి హ్మ్. ఈశ్వరుడు అంటే లక్షణమైన వాడు, లక్ష్మీప్రదుడు, లక్ష్మీ సంరక్షకుడు, లక్ష్మిని ఇచ్చేవాడు కనుక, ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు కనుక, ఐశ్వర్యం అంటే ఆరోగ్యం, సుఖం, సంతోషం, మన నెమ్మది హ్మ్. ఇచ్చేవాడు కనుక, ఆ 3 రూపాలు బ్రహ్మ, విష్ణు, కర్త, కర్మ, క్రియ కలిసి ఉన్నవాడు కనుక ఆ విధంగాను, లక్ష్మీ సంపద కనుక లక్ష్మిని ఇస్తాడు కనుక ఈశ్వరుడు ఆ విధంగాను మారేడు దళాలతో పూజలు చేస్తూ ఉంటారని నా భావన. ఓకే గురుగారు. చక్కగా గూడా నియమాలు ఇవన్నీ కూడా పాటించగలిగిన వాళ్ళు చేయండి. లేదు అని అనుకుంటే మీకు తోచిన విధంగా, మీకు శక్తున్నంత విధంగా దేవుడికి ఆ రోజు ఆరాధన చేసుకుంటూ, దగ్గరగా ఉంటూ, మనం మంచిగా చక్కగా మొక్కుకుంటే, ఆరాధన చేసుకుంటే సరిపోతుందని అంటారు. అంతే. మానకుండా చేసుకుంటే చాలు. అంతే. శరీరాన్ని బాధ పెట్టేయొద్దు. హ్మ్. మనిషికి నియమం ఎంత ముఖ్యమో, హ్మ్. శరీరాన్ని సంరక్షించుకోవడం కూడా అంతే ముఖ్యం. ఆరోగ్యాన్ని ఖచ్చితంగా. కాపాడుకోవాలి. హ్మ్. ఖచ్చితంగా గురుగారు. మీరు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు కూడా మహాశివరాత్రి యొక్క గొప్పతనాన్ని, ప్రత్యేకతను తెలుసుకొని, వాళ్ళూర్లో కూడా ఆ కుంభాభిషేకం మీరేదైతే చెప్పారో అది కూడా చేయడానికి ప్రయత్నిస్తూ, ఎందుకంటే నేటి యువత తలుచుకుంటే జరగందంటూ ఏదీ ఉండదు అవును. కాబట్టి, అవునవును. ఖచ్చితంగా మీరన్నది నేను జరగాలి. కోరుకుంటున్నాను. ఖచ్చితంగా గురుగారు. కోరుకుంటున్నాను. యువతను ముఖ్యంగా కోరుకుంటున్నాను. యువత హ్మ్. తలుచుకుంటే ఏదైనా చేయగలదు. అవును. ఎందుకంటే వినాయక చవితి మా చిన్నప్పుడంటే 10 వీధులకు ఒక పందిరుండేది మా చిన్నప్పుడు. హ్మ్. అక్కడ సినిమాలేస్తుంటే సినిమాల కోసం వెళ్ళేవాళ్ళం. హ్మ్. ఇప్పుడు వీధికి 4, 5 పందిళ్ళుంటున్నాయి. ఎవరి అవును. వల్ల? ఈ కుర్రాళ్ళ వల్ల. అవునవును. అన్నం పెడతారండి. హ్మ్. హ్మ్. ఈ పిల్లలు ఎక్కడి నుంచి తెస్తారో డబ్బులు నాకు తెలీదు. అయ్య బాబోయ్! ఎంత బ్రహ్మాండంగా పెడతారో అన్నాలు ఒక్కొక్కళ్ళకిను. హ్మ్. చాలా బ్రహ్మాండంగా పెడతారు. భవానీ దీక్షలు కూడా అలాగే చేస్తారు. అందరూ చిన్న చిన్న పిల్లలుంటారు మళ్ళీ. వీళ్ళందరూ ఎక్కడి నుంచి చేస్తారు? హ్మ్. ఇంకా చదువుకుంటున్న పిల్లలు. వాళ్ళు చేస్తారు. కాబట్టి ఇలాంటి పిల్లలకి నేను అడిగేది, నా ఆశ ఏంటంటే, కుంభాభిషేకాలు చేయండి నాన్న. హ్మ్. చిన్న గుడైనా పర్వాలేదు. పెద్ద గుడికి వెళ్ళకండి. చిన్న చిన్న గుళ్ళకి
కుంభాభిషేకాలు వాళ్ళు మా వీధిలో ఒక చిన్న గుడి ఉంది, దానికి ఒక కుంభాభిషేకం చేసుకుంటున్నాం ఉమ్, అని చెప్పి పెట్టండి. ఎంత ముచ్చటగా ఉంటుందో కుంభాభిషేకం చేస్తే. ఉమ్, ఎలా ఉంటే అలా చేసేయండి. అంతే. తెలిసిందా? తలుగులో తలుగు బిందు నీళ్ళకేముందండి, అవును. ఓ నీళ్లు తెచ్చుకుంటారు, అందులో పసుపు కుంకుమ పువ్వులు 2 మామిడాకులు వేస్తారు, పైన పోస్తారు, లోపల స్వామి వారికి పోస్తారు, పూలదండ వేస్తారు, గుడంతా హారతిస్తారు, పైన శిఖరానికి హారతిస్తారు, తోచిన వాళ్ళకి తలుగురు కింద ప్రసాదం పెడతారు. మన వాళ్ళు పెట్టుపోతలు ఏమీ వెనకాడరు, ఉమ్, ప్రసాదం పెడతారు, అయిపోయింది, ఉమ్, వెళ్ళిపోతారు. ఇంకా గుడి మళ్ళీ వచ్చాడది చూసుకోవచ్చు. ఉమ్, ఇందులో ఏం ఖర్చు ఉందమ్మా అవునవును. చెప్పండి? డెఫినెట్ గా గురుగారు. దీని మీద పోను వాళ్ళకి ఆలోచన వస్తుంది, ఓహో ఈ కుంభాభిషేకాన్ని ఇంకా ఇలా కూడా చేయొచ్చు అనమాట, ఉమ్, ఇలా కూడా చేయొచ్చు అనమాట. ప్రారంభిస్తే ఆ అమ్మవారే అయ్యవారే మనకు అన్నీ నేర్పిస్తారు.